హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ల వ్లాగ్స్. ఈరోజు నేను అలోవెరా సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నా. కోసం ముందుగా అలోవెరా సైడ్కు ఎడ్జులను మొత్తం తీసివేయాలి. అలోవెరాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సీలో వేసుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న అలోవెరా పీసులను మిక్సీ పట్టుకుంటున్నా. అలోవెరా ముక్కలను ఇలా మిక్సీ పట్టిన, ఇందులో ఒక చుక్క కూడా వాటర్ పోయలేదు. ఉపయోగించే మైసూర్ శాండిల్ సూప్ తోటే అలోవెరా సూప్ను ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అందుకోసం మైసూర్ శాండిల్ సూప్ను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నా. ఈ కట్ చేసుకున్న చిన్న పీసుల్ని ఈ బౌల్లో వేసుకుంటున్నా. మెల్ట్ కావాలి. సోప్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇందులో అలోవెరా జ్యూస్ పోసుకుంటున్నా. చూడండి, ఇలా అలోవెరా జ్యూస్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ గ్యాస్ పై ఉంచుకున్నా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. రెడీ అయింది. సూప్ ప్రిపేర్ చేసుకునే బౌల్లకు ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ బౌల్ మొత్తం రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకున్న బౌల్లో సోప్ కోసం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ను పోయాలి. సోప్ కోసం ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని ఈ బౌల్లలో పోసుకున్నాను. ఈ మిశ్రమాన్ని 1/2 అవర్ దాకా కదిలించకుండా ఇలానే ఉంచుకుంటే సోప్ ప్రిపేర్ అయిపోతుంది. పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. బుడగలు వస్తే ఇలా సోప్ రెడీ అయింది. దీని ఎడ్జులను ఇలా అంటున్నా. 1/2 అవర్ అవుతుంది. రెడీ అయిందండి. దీన్ని తీస్తున్నా. మరి ఎలా వచ్చిందో చూడాలి. సోప్ని అయితే వాడి చూద్దామండి. చూడండి, నూరుగు కూడా ఎలా వస్తుందో.